గమనించండి. రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి. నా పేరు శ్రీరాము. మా ఇంట్లో 13 ఓట్లు ఉన్నాయి. మా 13 ఓట్లు కూడా జనసేన పార్టీకి, శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వేస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి పాలనలో అంతా అవినీతే, అన్నీ భూ కబ్జాలే. ఏ రెవెన్యూ డిపార్ట్మెంట్లోకి వెళ్ళినా అన్నీ లంచాలే. ఏ ఒక్క సంతకం, ఇన్కమ్ సర్టిఫికేట్కి సంతకం, డెత్ సర్టిఫికేట్కి సంతకానికి వెళ్తే డబ్బులు, ఇన్కమ్ సర్టిఫికేట్కి వెళ్తే డబ్బులు కావాలి. ప్రతి దానికి లంచం. ఒక బీసీడీ సర్టిఫికేట్ అడితే ఫిక్స్డ్ రేట్ నిర్ణయించారు, 3,500 లంచం. ఒక పాస్బుక్కి వెళ్తే 10,000 నుంచి 15,000 ఒక పాస్బుక్ కాస్ట్ ఒక ఎకరానికి. ఎక్కడ చూసినా, ఏ డిపార్ట్మెంట్లో చూసినా సరే అన్నీ లంచాలు, భూ కబ్జాలు. దోచుకున్నోడుకు దోచుకున్నంత, దాచుకున్నోడుకు దాచుకున్నంత ఈ ప్రభుత్వం. గత ప్రభుత్వంలో కూడా అంతే. శ్రీ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఆయన చేసిన మంచి పనులు ఉన్నాయి, బోల్డ్ దుర్మార్గమైన పనులు కూడా ఉన్నాయి. ఆయన చేశారని చెప్పట్లేదు, ఆయన వెనకాతలు ఉన్నోళ్ళు చేశారు. లక్షల లక్షల కోట్లు అప్పులు తెచ్చి ఈ నాయకులకి పంచిపెట్టారు. తన తనయుడిని, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడిని కూడా 16 నెలలు జైల్లో పెట్టారు ఈ రాష్ట్ర ప్రభుత్వం. అంత మంచి పాలన అందించారు ఆయన కూడా. అప్పుడు ఆయన్ని చూసాం, ఇప్పుడు ఈయన్ని చూస్తున్నాం. అందుకే సరైన నాయకుడు వచ్చారు. ఇప్పుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఈ రాష్ట్రానికి మేలు చేద్దాం, ఈ రాష్ట్రానికి మంచి చేద్దాం, ఈ పేద ప్రజలను ఆదుకుందాం, అవినీతి పాలన అనకదొక్కుదాం, ప్రజలందరికీ మంచి పాలన అందించడానికి జనసేన పార్టీని స్థాపించారు పవన్ కళ్యాణ్ గారు. ఈ రాష్ట్రంలో నాకు తెలిసి ఆయనంత నిజాయితీపరుడు ఎవ్వరు కూడా మాకు కనిపించలేదు. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. నమస్తే. ఈరోజు కృష్ణా జిల్లా కర్నూలు నియోజకవర్గంలో సామాన్య కార్యకర్తలమైన మేము ప్రతిరోజు దైనందిక కార్యక్రమాలు చేసుకుని ముగించుకొని రోజు సాయంత్రం పార్టీ కార్యక్రమాలు చేసుకుంటూ జనసేన పార్టీ ఎలక్షన్ గుర్తు గాజు గ్లాసుని జనంలో తీసుకెళ్లాలని చెప్పి, సామాన్యుడు పాలన రావాలని చెప్పి, సామాన్యుల బతులు ఎటువంటి ఇబ్బంది పడకుండా మనం బాగుపడాలని చెప్పి నేను వచ్చిన పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ప్రతిరోజు పార్టీ కార్యక్రమాలు చేసుకుంటూ గాజు గ్లాసుని జనంలో తీసుకెళ్తూ సామాన్యుడు పార్టీ, సామాన్యుడు గుర్తు గాజు గ్లాస్కే మా ఓటేసుకుంటూ ఓట్ ఫర్ గాజు గ్లాస్, ఓట్ ఫర్ గాజు గ్లాస్, ఓట్ ఫర్ గాజు గ్లాస్. పవన్ రావాలి, పవన్ రావాలి, పవన్ రావాలి. జై జనసేన, జై హింద్. నా పేరు యేసు సార్, నాది కల్సపాడు. నేను జనసేనలో ఒక మెంబర్షిప్ అందుకు చాలా ఆనందిస్తున్నాను సార్. నా ఫ్యామిలీ మెంబర్స్ 10 మెంబర్స్ ఉంటారు సార్. 10 మెంబర్స్ కంపల్సరీ జనసేన ఓటు వేపిస్తాను సార్. ఓటు వేయకపోతే ఇక నా జీవితంలో మళ్ళీ సార్ ఓటు వేయాలి సార్. పవన్ కళ్యాణ్కి ఓటేస్తాం, పవన్ కళ్యాణ్ గెలిపిస్తాం. పవన్ కళ్యాణ్ కోసం ఏదైనా చెప్తున్నాను. జై జనసేన, జై జనసేన. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. నా పేరు ఆదినారాయణ. నేను ఈసారి జనసేనకి ఓటేస్తున్నాను. కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఒక నిజాయితీ, వేరే ఏం లేదు. అవన్నీ ఆలోచించను కూడా. పవన్ కళ్యాణ్ నిజాయితీ పరుడు కాబట్టి ఆయనకు ఓటేస్తాను. నాతో పాటు మా ఇంట్లో 6 ఓట్లు ఉంటాయి. డెఫినెట్గా వాళ్ళందరికీ నచ్చజెప్పి, ఎవరిని బలవంత పెట్టకుండా వాళ్ళ సిద్ధాంతాలు, మేనిఫెస్టోని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళను కూడా జనసేనకి ఓటేసే విధంగా నేను వాళ్ళని మోటివేట్ చేస్తాను. జై జనసేన, జై హింద్. భారత్ మాతా కీ జై. హాయ్ అండి, నా పేరు దుర్గా భవాని. నా ఓటు జనసేనకి. మా ఫ్యామిలీలో నాతో కలిసి 4 ఓట్లు ఉన్నాయండి జనసేనకి. జై జనసేన, జై హింద్. అన్న, నేను తెలంగాణ నుంచి మాట్లాడుతున్నా, కానీ ఇక్కడ జనసేన పార్టీ లేదన్న. వస్తే మాత్రం పక్కా మా ఇంట్లో 5 ఓట్లు మాత్రం జనసేనకి కంపల్సరీ. ఇది నిజం చెప్తున్నా.
ప్రతోడు జనసేనకు ఓటేయాలి, జనసేన గెలవాలి. BVM ఛానల్ హ్యాట్స్ ఆఫ్ యూ. జై హింద్. కలలు కను వర్తమానాన్ని ద్వేషించే వరకు కలలు కను, నీ కలలను తొక్కుతూ నడుస్తున్న కాళ్ళని ఖండించే వరకు కలలు కను.